సర్కార్ దవాఖాన్ల పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ఒకప్పుడు రెఫరల్ దవాఖాన్ల ముద్రపడిన పాలమూరు జిల్లా కేంద్ర హాస్పిటల్ ఇప్పుడు గాంధీ, ఉస్మానియా లాగా పెద్ద ఆసుపత్రి లెక్క సేవలందిస్తున్నది. సదుపాయాలు కూడా పెరగడంతో రోగులు సంతోషపడుతున్నారు. ఒకప్పుడు రెఫరల్ దవాఖానగా ముద్రపడ్డ మహబూబ్ నగర్ సర్కార్ హాస్పిటల్ రూపురేఖలు, పనితీరు మారిపోయింది. ఇప్పుడు కార్పొరేట్ దవాఖానాలతోని పోటీ పడుతోంది. మంచిగా వైద్య సేవలు అందించడంతో పాటు అమ్మ ఒడి, కేసీఆర్ కిట్ల పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు అధికారులు. రెండు 2016లో మహబూబ్ నగర్లా మెడికల్ కాలేజీ ఏర్పాటుతోని జిల్లా కేంద్రం హాస్పిటల్ పరిస్థితి మారిపోయింది. టీచింగ్ హాస్పిటళ్ల సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ఐసీయూ సెంటర్ ఏర్పాటైంది. ల్యాబ్లతో పాటు సరిపడా ఉద్యోగుల్ని పెట్టారు. దీంతోని రోజు 1000 మంది దాకా అవుట్ పేషెంట్లు వస్తున్నారు. పేషెంట్లకు అవసరమైన టెస్టులు, స్కానింగ్లను తొందరగానే చేసి రిపోర్ట్లు ఇస్తున్నారు. గతంలో కంటే హాస్పిటల్స్కి వచ్చే రోగుల సంఖ్య నెలకు పెరుగుతుందంటున్నారు డాక్టర్లు. అయితే మొత్తం 19 డిపార్ట్మెంట్స్లో సిబ్బంది సంఖ్య కొంత తక్కువగా ఉందన్నారు. 46 మంది ఉండాల్సిన ఆసుపత్రిలో 19 మంది మాత్రమే ఉన్నారంటున్నారు. ఇంకా కొన్ని సౌకర్యాలు కూడా పెంచాల్సి ఉందన్నారు. 6 దశాబ్దాలుగా ఒక్క గవర్నమెంట్ మెడికల్ కళాశాల ఇవ్వని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే ఒక కొత్త మెడికల్ కళాశాల ఏర్పరచాలని నిర్ణయం తీసుకోవడం ఉమ్మడి పాలమూరు జిల్లాకి చాలా ఉపయోగపడింది. జనరల్ ఆసుపత్రిలో అన్ని రకాల విభాగాలు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా చేయాల్సింది చాలా ఉందని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు 100% నుంచి దాదాపు 300-400% మంది రోగులు పెరగడం జరిగింది. దవాఖాన్లను అప్గ్రేడ్ చేసిన సర్కార్ కొత్త కమిటీలు వేయటాన్ని పట్టించుకోలేదంటున్నారు.